హాయ్ హలో వెల్కమ్ టు జిఆర్టీవీ హెల్త్ ఛానల్. కొబ్బరికాయలో పువ్వు వస్తే అసలు వదిలేయకుండా తినేయండి, ఎందుకంటే ఇది ఎన్నో ప్రయోజనాలని ఇస్తుంది. ఆ ప్రయోజనాలు ఏంటో మన వీడియోలో తెలుసుకుందాం. కొబ్బరి పువ్వు తినడం వల్ల క్యాన్సర్ నుండి రక్షణ ఇస్తుంది. కొబ్బరి పువ్వులోని పోషకాలు శరీరంలోని హానికరమైన ఫ్రీ రాడికల్స్ను తొలగించడంలో ఎంతో ప్రభావితంగా ఉంటాయని నిపుణులు చెబుతున్నారు. కొబ్బరి పువ్వును తినడం వల్ల మీరు అందమైన జుట్టు, ఆరోగ్యకరమైన చర్మాన్ని పొందవచ్చు. ఇది చర్మంపై చారలు, ముడతలు, మచ్చలు మొదలైన వృద్ధాప్య సంకేతాలను దూరం చేస్తుంది. సాధారణంగా దేవుడికి కొబ్బరికాయ కొట్టినప్పుడు అందులో అప్పుడప్పుడు పువ్వు రావడం అనేది చూస్తుంటాం. దీనిని మనం శుభసూచకంగా భావిస్తాం. అంతేకాదు, ఈ కొబ్బరి పువ్వును తింటే అనేక ఆరోగ్య ప్రయోజనాలు పొందుతారని నిపుణులు చెబుతున్నారు. మొలకెత్తిన కొబ్బరిని కొబ్బరి యాపిల్స్ అని అంటారు. అందుకే కొబ్బరికాయలో కొబ్బరి పువ్వు వస్తే దానిని వదలకుండా తినాలని నిపుణులు చెబుతున్నారు. ఎందుకంటే ఆ కొబ్బరి పువ్వులో పోషకాలు పుష్కలంగా ఉంటాయి. దానిని తినడం వలన అనేక ఆరోగ్య ప్రయోజనాలు ఉంటాయని నిపుణులు అంటున్నారు. కొబ్బరి పువ్వు తినడం వల్ల రోగ నిరోధక శక్తిని పెంచుతుందని నిపుణులు చెబుతున్నారు. కొబ్బరి పువ్వు అనేక ఔషధ గుణాలు కలిగి ఉంది. ఇది యాంటీ మైక్రోబయల్, యాంటీవైరల్, యాంటీఫెరాసిటిక్, యాంటీ బ్యాక్టీరియల్ లక్షణాలను కలిగి ఉంటుంది. కొబ్బరి పువ్వు తినడం వల్ల రోగ నిరోధక శక్తిని పెంచుతుంది. కొబ్బరి పువ్వు మీ జీవక్రియను రేటును ప్రేరేపిస్తుంది. అదనపు కొవ్వు కరిగించి సరైన శరీర ఆకృతిని పొందడంలో ఎంతో సహాయపడుతుంది. పోషకాలు సమృద్ధిగా ఉన్న కొబ్బరి పువ్వు అనేక పోషకాలకు పవర్ హౌస్ గా చెబుతున్నారు. ఇందులో విటమిన్లు, ఖనిజాలు, అమైనో ఆమ్లాలు, యాంటీ ఆక్సిడెంట్తో సహా శరీరానికి అవసరమైన పోషకాలతో సమృద్ధిగా ఉంటుంది. మొలకెత్తిన కొబ్బరికాయలను తినడం వల్ల శరీరానికి పోషణ అంది నిండైన ఆరోగ్యం లభిస్తుంది. ఇందులో ఫైబర్ కంటెంట్ అధిక మొత్తంలో ఉంటుంది కాబట్టి ఇది మీ ఆకలిని అదుపులో ఉంచుతుంది. అలాగే క్యాలరీలు తక్కువగా ఉండడం వలన బరువు పెరగకుండా ఉండడానికి ఎంతో సహాయపడుతుంది. డయాబెటిక్ తో ఇబ్బంది పడుతున్న వారు కూడా కొబ్బరి పువ్వును ఆనందంగా తినవచ్చని నిపుణులు అంటున్నారు. మా వీడియో కనుక మీకు నచ్చినట్టయితే ఒక లైక్, ఒక షేర్, ఒక కామెంట్ చేయండి. మరిన్ని వీడియోల కోసం సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి.